ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలని జయిస్తూ చిన్న వయసులోనూ ఎంతగానో లోకాన్ని సంపాదించిన మనశ్శాంతి లేక వారి తరువాత తరములకు గుణపాఠంగా మారి మరణించారు. రాజకీయం చేస్తూ అనేక మోసాలకి కారణాలై అదే మోసానికి కారణమై దుర్మరణం పాలయ్యారు. చివరికి కుటుంబ సభ్యులకి మిగిలింది అశాంతి మాత్రమే. కుటుంబంలో ఏదో గొప్ప సాధించాలని మనిషి ప్రయాసపడి అప్పుల పాలవుతూ తాను మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకున్నారు. బ్రతుకున్న తన కుటుంబ సభ్యులను క్షణం చంపుతున్నారు. రాజు గాని, రాజకీయ నాయకులు గాని, గొప్పవారు గాని, పేదవారు గాని దేని ద్వారా తృప్తి పొందాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారై ఉండి వాటితో సంతృప్తి పొంది ఉండిదము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అందుకే మనిషి అన్నవస్త్రములతో తృప్తి చెందమని బైబిల్ చక్కగా స్పష్టంగా తెలియపరుస్తుంది.